ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన ఛానల్. ఇది ఒక వంట ఛానల్, మన జ్యోతి వంట. సో ఈ ఛానల్ని అయితే డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇందులో ఎన్నెన్నో గివ్ అవేలు కూడా ఉన్నాయి. థ్రెడ్డింగ్ బ్యాంగిల్స్ కావచ్చు, సో అలాగే ఎన్నో ఉన్నాయి. ఈ ఛానల్ అయితే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ప్రతి వీడియో చూడండి. సో మీకు ఏమన్నా వంటలు వండేటప్పుడు ఏమన్నా మీకు ఒకవేళ తెలిగిపోయినా కానీ ఈ జ్యోతి ఛానల్లో సూపర్గా అన్నీ పెట్టింది. సో ఆమె అన్నీ పెట్టారు. సో మన జ్యోతి వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మా హోమ్ టూర్ నేను చేయబోతున్నాను. సో ఈ కాన్సెప్ట్ అయితే నాదే. సో మీకు ఎందుకు చేస్తున్నామంటే ఈ వీడియో, మన షార్ట్ ఫిలిం అనేది కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే హర్రర్ ఫిలిం కదా, అందుకే లేట్ అవుతుంది. సో ప్లీజ్ ఏమనుకోకండి. సో ఈరోజు అయితే లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. Follow me. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉండే పల్సర్ బైక్. సో ఈ బైక్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈరోజు మీకు మా ఇంట్లో ఉండే మొక్కలు చూపిస్తాను. మా ఇంట్లో మొక్కలు చాలా ఉంటాయి, మొత్తాన్ని చూపిస్తా నాతో పాటు. ఏంటి ఎలా కూర్చున్నా అనుకుంటున్నారా? సో మామూలుగా మీకు కూర్చొని వాళ్ళు మీకు ఒక చెట్టు గురించి చెప్పబోతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చెట్టుని చూడండి. మీరు వినే ఉంటారు, ఈ చెట్టుకి పూలు అనేది మాత్రం మనం కొయ్యకూడదు. వాటంతగా అవి కింద పడిన పూలనే మనం దేవుడు పెట్టుకోవాలి. ఇది ఎక్కువ కార్తీక మాసంలో పూలు రాలుతూ ఉంటాయి. సో ఇది ఈ చెట్టుకి అయితే మనమైతే కొయ్యకూడదు. దానంతగా అవి పడిన పూలనే మనం ఈ కార్తీక మాసంలో అయితే దేవుడికి పూజ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఇవే ఫ్రెండ్స్ మా మెట్లు. చూడండి ఏదైతే పైకి వచ్చేసాం. ఇదిగోండి, ఇదే మా వాటర్ ట్యాంకి. సో ఇది ఈ మధ్య పెట్టించాము. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 1000 లీటర్ల ట్యాంకు. ఇప్పుడు నేను డాబా పైన ఉండి మీకు కింద చూపిస్తున్నాను. చూడండి అదిగోండి అది మొత్తం మా చుట్టూ ఉన్నాయి అన్ని తోటలు, మామిడి తోటలు, అలాగే అన్ని పొలాలే ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో మా కెమెరామ్యాన్ ఉదయ్ చేస్తున్నాడు. సో ఇతను చూసే ఉంటారు మీరు జాంకే సినిమాలో లాస్ట్ ఇయర్. అలాగే వీళ్ళే మా ఇంటి దగ్గర ఉన్న కోతి పిల్లలు. చూడండి ఎంత విచిత్రంగా ఉన్నారు ఈ కోతి పిల్లలు. కోతుల్లా గీక్కుంటూ చూసారా, కోతి పిల్లల్ని కోతుల్లా గీక్కుంటూ ఉంటారు. సో వాళ్ళ గురించి అయితే ఇప్పుడు ఈ టాపిక్లో అయితే వదిలేద్దాం. ఇంకా మీకు చాలా చూపించాలి రండి. ఈరోజు మా ఇంట్లోకి అయితే వెళ్ళబోతున్నాం రండి. చూడండి, ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు. ఇది నా క్యాలెండర్ ఫ్రెండ్స్. ఇది నేను పంచల రోజు అయితే ఇది నేను చేయించుకోవడం అనేది జరిగింది. ఈ ఫోటో వచ్చేసి మా డాడీ ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబుతో కలిసి దిగిన ఫోటో ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు గారితో కలిసి దిగిన ఫోటో. ఇదే మా టీవీ. ఏంటి టీవీ పాతది అనుకుంటున్నారా? ఎల్ఈడి టీవీ కూడా ఉంది. నేను మీకు ఈరోజు నా బెడ్రూమ్ చేయబోతున్నాను. నా బెడ్రూమ్ దాన్ని ఇదే ఫ్రెండ్స్ నా బెడ్రూమ్ ధర చెప్పి ఇదే మా ఇంట్లో వేసి. సో ఇదంతా సీలింగే ఫ్రెండ్స్. సో నా బెడ్రూమ్ అయితే బాగానే ఉంటుంది. సో చిన్న రూమ్ నా వరకు నేను తీసుకున్నాను నా పిఎఫ్ఎక్స్ ఎడిటింగ్ కోసం. సో ఈయనే మా తాతయ్య గారు. సో మా తాతయ్య గారి పేరు మీద నేను ఛానల్ స్టార్ట్ చేసింది, రామారావు క్రియేటివ్ ప్రొడక్షన్స్ అని. ఇదే ఫ్రెండ్స్ మా ఇంట్లో దేవుడి మందిరం. చూడండి దేవుడిని చూడండి. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది. చికెన్లో మానేసి ఉంటారు అందరూ అని అనుకుంటున్నాను. చాలా మానేస్తారు, ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి. అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి ఈ కరోనాకి. దేవుడి పూజలు జాగ్రత్తగా చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి. ఇదే నా స్టూల్ సమరం. ఇదే మా సోఫా సెట్. అమ్మయ్యా, సోఫాలో కూర్చుంటే ప్రశాంతంగా ఉంది. ఎందుకంటారా, పొద్దున్నుంచి హోమ్ టూర్ షూటింగ్ తీస్తూనే ఉన్నాము. మీ హోమ్ టూర్ మీకు కానీ ఒకవేళ కనెక్ట్ అయితే మాతో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఫ్యాను, ఇది ఇంకో మంచము, ఇది ఇంకో మొబైలు,
నేను వాడేది ఫాగ్, మళ్ళీ హ్యాండ్ స్ప్రే లైఫ్ బాయ్, ముఖానికి రాసేది పాన్స్. సో నేను అన్ని బ్రాండ్సే వాడుతూ ఉంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే అదంతే బ్రాండ్సే వాడతాను. ఇంకా ఇంట్లో చాలా సామాన్లు అయితే ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు ఎందుకు అవన్నీ తీయాలంటే చాలా బాగుంది. సో మా ఇల్లు మొత్తం పైన అంతా కబ్బోర్డే ఉంటుంది ఫ్రెండ్స్, మొత్తం కబ్బోర్డే అంతా. ఎక్కడ చూసినా కానీ మొత్తం గ్లాసులు కానీ ఏదైనా డోర్స్ అయినా ఏవైనా. అలాగే వంట రూమ్ చూపిస్తా. వంట రూమ్ దండి, ఇదిగోండి గ్యాస్ పొయ్యి, ప్రెస్టేజ్ గ్యాస్ పొయ్యి, ప్రెస్టేజ్, ప్రీతి రైస్ కుక్కర్, ఇంకొక మొబైల్, అక్కడ మొబైల్స్ ఇక్కడ మొబైల్. మా ఇంట్లో మొత్తం 4 మొబైల్స్ అయితే ఉన్నాయి, 4 కాదు 5 ఉన్నాయి. ఇదిగోండి మనం షూట్స్కి అంటే మన షార్ట్ ఫిల్మ్స్ వాడే స్టాండు, ట్రిపోడ్ స్టాండు. మా ఇంట్లో ట్యాప్సే ఉంటాయి ఎక్కడైనా, ఇది కూడా ట్యాప్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు స్నానం చేసి ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే మా ఇంట్లో అయితే వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు, సో ఉండకూడదు కూడా. మీకు ఈ స్టాండ్ ఎలా తీయాలి చూపిస్తాను, ఎందుకంటే నాకు చాలా మంది అడిగారు అన్న ట్రిపోడ్ స్టాండ్ మీద ఎలా తీయాలని. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ వీటిని ఇలా లాక్ చేసేయాలి, ఇలా లాక్ చేసేది మళ్ళీ తీయాలి. మొత్తం 3 ఉంటాయి ఫ్రెండ్స్, ఇలా ఈ 3 స్టెప్స్ టక్క టక్క తీసేయచ్చు. ఈ లాక్స్ అనేది వేసేయాలి, మళ్ళీ రాకపోతే మళ్ళీ లాక్ తీసి మళ్ళీ లాక్ అయ్యాలి. ఇది ఊడింది ఒక నిమిషం అంటే. ఇది అంటే మేము ఎప్పటి నుంచి వాడుతున్నాం, ఎప్పటి నుంచి అంటే ఒక 2 months నుంచి వాడుతున్నాం ఇది. ఇదిగోండి ఇలానే ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ మొబైల్ ఒక కెమెరా పెట్టాలంటే ఈ పైన తీసేసి కెమెరా పెట్టాలి. ఇదే మా ఫ్రిడ్జ్ కూడా, అన్ని మా ఇంట్లో పాల బాటిల్ ఏమైనా డ్రీల్లో పెట్టేస్తాం. సో ఇదిగోండి ఇదే అంతా. మా ఇంట్లో ఎక్కడ చూసిన టైల్సే ఉంటాయి, ఇది కూడా చూడండి కావాలంటే. చూసారు కదా, మీరు నన్ను క్వశ్చన్ వేయచ్చు ఉన్నోడు అట్టే పెట్టుకోవచ్చు. మేము ఉన్నోళ్ళం కాదు, ఏంటంటే ఒక మిడిల్ క్లాసు. సో అంటే మేము ఏంటంటే టైల్స్ అనేది ఎక్కువ వేయించాం. ఇక అదే ఫ్రెండ్స్ మా ఇల్లు ఇంకా బయట చూద్దాం. ఇంకా మా ఇంటి పక్కన గ్రౌండ్ చాలా పెద్దది, దాన్ని చూద్దాం. ఇదిగోండి మొత్తం అంతా ఇదంతా మా గ్రౌండే. కోతి పిల్లలో మీరు అడ్డే పోండి. ఇదిగోండి ఇదే మేమంతా ఇక్కడ వడ్లు పోసామండి. ఇక్కడ మొత్తం మేము వడ్లు పోసేసాం. అదే మా ట్యాంకీ కూడా, ఇదే మా ట్రక్కు, అదేమో మా ఇంట్లో వాళ్ళ అంటే వేరే వాళ్ళ బైక్ సైకిల్. సో ఇదిగోండి ఇప్పటికి ఈ వడ్లు ఎండబోసి వారం అవుతుంది. సో మేము మొన్న రైతుల బాధలని ఒక వీడియో కూడా చేసాము, అది అందరికీ కనెక్ట్ అయింది. సో అలాగే విలేజ్లో దీపావళి అంత మంచి క్రేజ్ తీసుకొచ్చినందుకు, అంత వాచ్యం ఇచ్చినందుకు నాకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. చూడండి వడ్లు ఎలా ఎండబోసాము. చాలామంది వడ్ల మీద అన్ని పోగు చేసి బస్తా కూడా కప్పేసుకున్నారు. అదిగోండి అక్కడ ఇల్లులు మొత్తం ఖాళీ ప్లేసే. మొన్న టేక్ చెట్లు అన్నింటినీ మేము నరికేసాము. అదే మీరు సీక్రెట్ క్లబ్లో చూశారు కదా, అవన్నీ మేము మొత్తం మా ఇంట్లో ఎక్కువ చెట్లే ఉంటాయి. ఎక్కువ అంటే మా మదర్ వచ్చేది ఎక్కువ చెట్లు అంటే వాటికి ఎక్కువ పెంచుతూ ఉంటారు. సో కార్తీక మాసం పూజలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంట్లో. ఫ్రెండ్స్ చూడండి, ఇదే మా పులివిరుచులు. ఇవి రెండే. ఇవేమో వైర్ కట్టలు, అంటే పొలాల్లో వేస్తారు చూసారా, పొలాల్లో అవి. ఇవే గోరింటా చెట్టు, ఇదే చెప్పులు లేకుండా వచ్చామబ్బా ఈ వంటూరులో పడి. చెప్పులు ఇంట్లో పెట్టొచ్చాము, ఇదిగోండి ఆ టేక్ చెట్లు. ఇదిగోండి ఇవే మా టేక్ చెట్లు. మొన్న అన్నిటినీ నరికేసాం, ఎందుకంటే పాములు వస్తున్నాయని. చూడండి టేక్ చెట్లు మొత్తం నరికి వేసాం, ఇక అమ్మటమే ఉంది. సో అమ్మేస్తారేమో, అవైతే నాకు తెలియదు, మీకైతే చూపిస్తున్నాను. అదిగోండి వరిగడ్డి మీరు చూసే ఉంటారు పల్లెటూరులలో, అది. ఇకంతా ఇవే ఇల్లు, మా సరౌండింగ్స్లో ఇల్లు, మా మామయ్య ఇల్లు అంతా ఇవే. ఈ కోతి పిల్లలు ఎక్కడ ఉన్నారండి మళ్ళీ? ఈ కోతి పిల్లలు ఏంట్రా వాళ్ళ వీడియోలో ఎట్టొస్తున్నారు? అరే కోతి పిల్లలు, రే ఆగండ్రా కోతి పిల్లలు. ఓకే, ఈ కింద డాబా పైన చూపించాం కదా, మా వెనకాలన్నీ మామిడి చెట్లు అన్నీ అవే ఉంటాయి. అదిగోండి మొత్తం ఖాళీగా ఉంది. మొన్నే కరేపాకు తోటనైతే దున్నేశారు. ఇంకా వేస్తున్నారు, మరి ఏం వేస్తున్నారు కానీ ఇంకా అల్లం వేస్తున్నారంట. మరి చూద్దాం, ముందు చూద్దాం. హే దూడ పిల్ల, ఆగు అక్కడ ఆగు, నిన్ను చూపించాలి నేను. ఆగవి, ఆగు.
ఓరి కెమెరా మ్యాన్ దూడబారిపోతుండరా, అర్జెంట్గా మన కోతిపిల్ల మిల్లవరా, మన కోతిపిల్లని బిల్లు. ఆ కోతిపిల్లలో మంచి టైంలో రారు. చూశారు కదా ఇవాళ నా హోమ్ టూర్ని. మీకు ఈ హోమ్ టూర్ నచ్చినట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు రామారావు క్రియేటివ్ ప్రొడక్షన్స్. మళ్ళీ మీ ముందుకు హౌస్ నెంబర్ 26 నైట్ మేర్లో.